పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి యాజ్ యూజువల్ 1:20 సోది చెప్పాడు. ఆ 1:20 గంట సేపు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్పించాడు. ఆ తర్వాత ఇంకో 20 నిమిషాలు లోకేష్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పించుంటాడు. సో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గానీ ఏడ్చేది చంద్రబాబు నాయుడు గారి మీదే కాబట్టి లుచ్చా వాగుడు వాగుతాడు. కాబట్టి ఆయన వాగినటువంటి లుచ్చా భాషలోనే ఆయన సమాధానం మేము కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా చెప్పాలి కాబట్టి ఒకసారి ఏం వాగాడో విందాం. రామకృష్ణ అనుకునే వయసులో కనీసం మాట్లాడాలనుకుంటే పుణ్యం వస్తాయి. ఈ మాదిరిగా చేస్తే నాటకానికి పోతాం. ఇప్పుడు నేను మార్పు తెచ్చుకుంటాను బాబు, పడతాను. ఈ పెద్ద మనిషి హితూ బలుకుతా ఉన్నాడట. హితూ నువ్వు బలకాలి, హితూ జనాలు వినాలి. దౌర్భాగ్యం కాకపోతే ఇంట్లో వాళ్ళని చంపేసి ఇంట్లో తల్లిని చెల్లిని బూతులు తిట్టించి వారు ఒక రంగు చీర కట్టుకున్నా తట్టుకోలేనని నీ మనస్తత్వం, వాళ్ళ ఇంట్లోంచి గెట్టేసి కోర్టులకి ఇచ్చి కోర్టులో నీకు అనుకూలంగా వాళ్ళ మీద ఏదో తీర్పు వస్తే నువ్వేదో స్వాతంత్రం తెచ్చినట్లుగా నీ చెత్త పేపర్లో జగన్ గెలిచాడని చెప్పి చెప్పించుకుని నిన్ను నమ్మినటువంటి ప్రజలు, నీ కోట్లేసినటువంటి ప్రజల్ని నీ ధనదాహానికి కల్తీ మద్యం అమ్మి వాళ్ళ ప్రాణాలు తీసి 30,000 మందికి పైగా ప్రాణాలు తీసి 1,00,000 మందికి పైగా హాస్పిటల్లో ఐసీయూలో మగ్గిస్తున్నటువంటి నువ్వు హితూ బలకటం, జనాలు వినటం దౌర్భాగ్యం కాకపోతే ఇకేం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎలక్షన్సా? నీ అయ్యి కూడా అట్లాగే వాగి 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 2009 సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ ఎక్కాడు. హెలికాప్టర్ ఎక్కేటప్పుడు పాపం తెలియదు ఆయనకు అదే ఆఖరి రోజు అని. 2009 ఎలక్షన్స్ ఆఖరి ఎలక్షన్స్ అని కూడా తెలియదు. ఎందుకంటే డిసైడ్ చేయాల్సింది నువ్వో నేనో ఇంకెవరో కాదు, పైన ఉన్నటువంటి భగవంతుడు డిసైడ్ చేయాలా ఇవేరా బాబు నీకు ఆఖరి రోజులు అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎలక్షన్స్, ఇవే అని వాగిన ప్రతి ఒక్కడు ఈరోజు భూస్థాపితం అయిపోయారు. నువ్వు మరి వాగావు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అనుకుంటాం కాబట్టి నీకేం కాకూడదని అనుకుంటా ఉన్నాం. ఇంకో మాట చెప్తా ఉన్నావు, రామకృష్ణ అనుకోవాలి. అందరూ కృష్ణారామ అంటారు కానీ నువ్వు రివర్స్ గా అడిగి కదా, కృష్ణారామ అనుకోవాలి. ఇంకో వీడియో చూపుతాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి మళ్ళీ చూద్దాం. కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు రాయి ఎత్తి పట్టుకోవాలి. నువ్వు దాన్ని 11 సార్లు పెటా 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 కొడితే గాని పగలదు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా కొబ్బరికాయ పట్టుకుని నడు వంచి ఫ్యాట్మను కొడితే బద్దలుగా పగిలిపోయింది. నువ్వు ఇక చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడివి, చంద్రబాబు నాయుడు గారి హితూ బలికేవాడివి, చంద్రబాబు నాయుడు గారిని రామకృష్ణ అంట కూర్చోమనేవాడివి. నువ్వు కొబ్బరికాయ కొట్టలేని దద్దమ్మను నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ అనుకోవడం గురించి నువ్వు చెప్పాలి. ఇక ఇంకోటి ఏంటి, ఇంకో విషయం, 2018లో తిరుపతి కొండెక్కావు, 3 గంటల 50 నిమిషాలు ఎక్కావు. చంద్రబాబు నాయుడు గారు మరి 1:50 ఎక్కేశారు, నీకంటే 2 గంటల ముందు కొండెక్కేశారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు నడిచి తిరుపతి కొండెక్కేస్తారు. నువ్వు ఆయన పోటీ పడండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వెళ్తే 8 కిలోమీటర్లు నడిపించావు కదా. నిన్ను కనీసం దిగి గేట్లో నుంచి నడిచెళ్ళరా బాబు అసెంబ్లీలో కంటే మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని కృష్ణారామ అనుకోమని. ఆ తర్వాత మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెషిన్ లాగా పనిచేశారు, రోబోలాగా పనిచేశారు, పరిగెత్తిచ్చారు అధికార యంత్రాంగాన్ని. విజయవాడలో వరదలు వచ్చిన రోజు రైల్ ట్రాక్ల మీద పడి పరిగెత్తారు. కానీ తమరు మాత్రం తమరి హయాంలో వరదలు వస్తే ఒక పెద్ద సెట్ వేశారు సార్. సెట్ వేసి దాని ముందు ఇలా నుంచుని ఇలా చేతులు పెట్టి ముసిముసిలో నువ్వు వెళ్ళిపోయావు చూసావా. ఇప్పుడు చెప్పి ఎవడు కృష్ణారామ అనుకోవాలి? నువ్వు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడివి. నువ్వు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి. ఈ రోజు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం గ్రీవెన్స్కి వస్తే చంద్రబాబు నాయుడు గారు 1:30 సేపు నుంచొని ప్రజల వినతులు విన్నారు. ఆ బతుకు ఎప్పుడన్నా ఏడ్చిందా నీకు? నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేది. ఇక నరకానికి ఎవరు పోతారో చూద్దాం. ఈ మాదిరి పనులు చేస్తే నరకానికి పోతారన్నావు కదా. ఏ మాదిరి పనులు చేస్తే నరకానికి వెళ్తారో తెలుసా? ఏ మాదిరి పనులు చేస్తే? నీకున్న డబ్బు అహంకారంతో, నీకున్న డబ్బు ఆశతోటి 30,000 మంది తాళిబొట్లు తెచ్చావు.
తల్లులకు పిల్లలు లేకుండా చేసావు, పిల్లలకు తండ్రులు లేకుండా చేసావు, భార్యలకు భర్తలు లేకుండా చేసావు. ఈ రోజు కూడా కొన్ని లక్షల మంది ఐసీయూలో మగ్గుతున్నారు, అవయవాలు ఫెయిల్ అయ్యి నీ ధనదాహానికి. ఈ మాదిరి లుచ్చా పనులు చేస్తే పోతారు నరకానికి. నరకానికి పోవడం అంటే ఏంటనుకున్నావు? ఏ పార్టీ ఒడిదో కూడా తెలియకుండా పీస్ అయ్యారు చూడు, ఆడిపోయి ఉంటారు నరకానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం కాబట్టి సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత క్లైమోర్ మైన్లు పేలినా కానీ మృత్యుంజయుడై లేసొచ్చి ఈ రోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి. నువ్వు ఆయన గురించి మాట్లాడటం, హితువులు పడకటం రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. చూద్దాం 2029లో ఎవరు ఎన్నికల్లో పాల్గొంటారో, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తా లేదా, నువ్వనేవాడివి బయట ఉంటావా లోపల ఉంటావా, ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో కూడా చూద్దాం. వెయిట్ అండ్ సీ.